విజనరీ లీడర్ అంటే చంద్రబాబు 20 ఏళ్ల క్రితమే విజన్ 2020తో ఐటీ రంగాన్ని ఊహించిన దార్శనికుడు ఇప్పుడు ఏపీ పాలనలో మరో విప్లవాత్మకమైన సంస్కరణకు శ్రీకారం చుట్టారు. దాని పేరే స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్. ప్రభుత్వ సేవలను ప్రజలకు మరింత వేగంగా, మరింత పారదర్శకంగా అందించడమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం. ఫైళ్ల స్థానంలో కంప్యూటర్లను, సంతకాల స్థానంలో బయోమెట్రిక్ ను తెచ్చిన చంద్రబాబు ఇప్పుడు టెక్నాలజీని మరో స్థాయికి తీసుకువెళ్లి పాలనను పరుగులు పెట్టించాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం కార్యాచరణ రూపొందించాలని ఉన్నతాధికారులకు ఇప్పటికే ఆదేశాలను జారీ చేశారు. మరి ఈ స్పీడ్ గవర్నెన్స్ ఎలా పని చేయబోతోంది? దీనివలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలగనున్నాయి? ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవికృష్ణ సిద్ధంగా ఉన్నారు. రవికృష్ణ, ఓవర్. ఏదైతే స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అనేటువంటి నూతన ఒక సిస్టమ్ అయితే మాత్రం సీఎం చంద్రబాబు నాయుడు అయితే త్వరలోనే తీసుకురావడానికి సిద్ధపడినట్లుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఆయన అయితే మాత్రం ఇప్పటికే అధికారులకు ఈ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ కి సంబంధించినటువంటి అంశాలు, వాటి యొక్క లక్ష్యాలు కూడా వివరించినట్లుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా కూడా విద్యుత్ ఇంధనం వాడకం, అదే విధంగా కూడా నీటి వినియోగం, వీటన్నిటి మీద కూడా ఈ స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ కనుక తీసుకున్నట్లయితే మాత్రం ఇది మరింతగా కూడా ఎఫెక్టివ్ గా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంస్కరణ దిశగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. పూర్తిగా కూడా గతంలో అయితే మాత్రం విధ్వంసమైనటువంటి పాలనని గాడిలో పెడుతున్నానని ఒక పక్కన చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు. ఆ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయన ప్రతిదీ కూడా చాలా నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతున్నట్లు కూడా మనకి కనపడుతూ ఉంది. ముఖ్యంగా కూడా గతంలో అయితే మాత్రం ఆర్టీజీఎస్ అనేటువంటి ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఆర్టీజీఎస్ విధానం హుద్హుద్ తుఫాన్ అప్పుడు ఎంత గొప్పగా పనిచేసింది అనే దాని మీద చాలా మంచి రిజల్ట్ వచ్చినటువంటి నేపథ్యం. దిగువ స్థాయిలో ఉన్నటువంటి విఆర్ఓ దగ్గర నుంచి సీఎం వరకు కూడా ఒక కనెక్టివిటీని ఆర్టీజీఎస్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత దీని ద్వారా ఏంటంటే ఎక్కడన్నా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా వెంటనే దాన్ని రెక్టిఫై చేసే విధంగా కూడా హుద్హుద్ తుఫాన్కి సంబంధించిన విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో అయితే మాత్రం చేసినటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఇక దీనికి సంబంధించి అదే విధంగా కూడా వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి ఈ వాట్సాప్ గవర్నెన్స్ ఏదైతే ఉందో, ఈ వాట్సాప్ గవర్నెన్స్ కి సంబంధించి మాత్రం ప్రధానంగా కూడా ప్రజలకు సంబంధించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, ఈ సేవలకు సంబంధించిన విషయంలో మాత్రం పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకి ఆఫీసుల చుట్టూ తిరగకుండా ఉండేందుకు ఈ వాట్సాప్ గవర్నెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఆఫీసు చుట్టూ తిరగడం, అక్కడ అధికారుల దగ్గరికి వెళ్లి సంతకాలు చేయించాల్సిన పరిస్థితులు, దాంట్లో చాలా టైం వేస్ట్ అవుతున్నటువంటి తరుణంలో ఇటువంటి వాటికి మీద దృష్టి పెట్టినటువంటి సీఎం చంద్రబాబు నాయుడు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అనేక రకాలైనటువంటి సర్టిఫికెట్స్ అనేది క్షణాల్లో, అంటే దాదాపు ఒక రోజులోనే సరైనటువంటి పత్రాలను కనుక దాఖలు చేసినట్టయితే మాత్రం వెంటనే ఇప్పించే విధంగా కూడా ఆయన అయితే ఏర్పాటు చేశారు. అదే విధానంగా కూడా ఇప్పుడైతే మాత్రం ఆయన ప్రధానంగా ఈ స్పీడ్ ఆఫ్ ఇది డెలివరీ గవర్నెన్స్ ఏదైతే ఉందో దాని మీద ప్రత్యేకంగా కూడా దృష్టి పెట్టారు. అంటే ఒక విజనరీ, అంటే 2047కి ఏదైతే ఒక అద్భుతమైనటువంటి స్టేట్ గా మార్చాలని భావిస్తూ ఉన్నారు, దానికి అనుగుణంగానే ఆయన పావులైతే కలుపుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడుతుంది. దీనికి అనుగుణంగానే ఆయన అయితే మాత్రం ప్రధానంగా ప్రతి విషయాన్ని టెక్నాలజీతో ముడిపెట్టి ఆయన చేస్తూ ఉన్నారు. టెక్నాలజీని కనుక డెవలప్ చేసినట్లయితే మాత్రం వచ్చేటువంటి ఫలితాలతో జీరో పావర్టీ, అదే విధంగా కూడా నిరంతరం కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కూడా ప్రజలకు సేవలు అందిస్తమే కాకుండా కూడా ప్రధానంగా ఇక అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా చేయొచ్చు, లక్షల్లో ఉద్యోగాలు సంపాదించవచ్చు, ఇప్పించవచ్చు, అదే విధంగా కూడా సాధికారత సాధించవచ్చు అనేటువంటి దృష్టితో ఇటువంటి కొత్త టెక్నాలజీని పొంతలు తొక్కిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. దీంట్లో భాగంగానే ఈ రోజు ఇప్పుడు అయితే మాత్రం ఆయన స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ అనేటువంటి ఒక నూతన విధానాన్ని అయితే మాత్రం ఆయన ప్రపోజ్ చేశాడు. దీనికి అనుగుణంగానే ప్రజెంట్ అయితే మాత్రం పనులు జరగాలని, అదే విధంగా కూడా శాఖలకు సంబంధించి, అంటే గతంలో అయినట్టయితే మాత్రం ఈ ఒక అప్లికేషన్ కనుక మనం తీసుకెళ్లాలంటే అప్లికేషన్ పూర్తి చేయాలి, అప్లికేషన్ పూర్తి చేసిన తర్వాత దాని అధికారి చేత సంతకం పెట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ అటువంటిది ఏమీ లేకుండా, పేపర్ అనేదే లేకుండా ఆయన అయితే మాత్రం ప్రజెంట్ అన్ని కూడా ఆన్లైన్ లో ఏర్పాటు చేయడం, అదే విధంగా కూడా సంతకాలు ఏవైతే ఉంటాయో ఆ సంతకం స్థాయిలో డిజిటల్ సైన్ కూడా తెచ్చేటటువంటి పరిస్థితులు ఒక యాక్చువల్ గా చెప్పాలంటే మాత్రం దేశంలో ఉన్నటువంటి మిగతా నాయకులందరికీ కూడా ఒక రోల్ మోడల్ గా చంద్రబాబు అయితే తయారయ్యారని చెప్పుకోవాలి. ఆయన టెక్నాలజీతో పూర్తిగా వినియోగించుకుంటున్నాడు. టెక్నాలజీతోనే ఆయన అయితే మాత్రం పరిపాలన కొనసాగించే విధంగా కూడా వెళుతున్నటువంటి పరిస్థితులు అయితే కనపడుతూ ఉన్నాయి. ఇక ఈ వయసులో, అంటే అబోవ్ 70+ లో కూడా ఆయన ఈ విధంగా టెక్నాలజీని తో ఆయన గవర్నమెంట్ నడుపుతూ, అదే విధంగా కూడా ఆయన అయితే మాత్రం టెక్నాలజీతో ముడిపడే
ఈ రాష్ట్రాన్ని డెవలప్ చేసే విధంగా కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇప్పుడు వచ్చినటువంటి స్పీడ్ ఆఫ్ డెలివరీ గవర్నెన్స్ ఏదైతే ఉందో దానికి మాత్రం మంచి ప్రశంసలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని రోజుల్లోనే ఈ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ అనేటువంటి ఈ స్పీడ్ ఆఫ్ గవర్నెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మాత్రం మంచి రిజల్ట్ వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ముఖ్యంగా కూడా రవాణాకి సంబంధించి ఇంధనము, రవాణా, విద్యుత్ శక్తి, అదే విధంగా కూడా నీటి వాటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ఎటువంటి దుబారా లేకుండా అదే విధంగా కూడా ఫాస్ట్ గా కూడా జనాలకి అందే విధంగా కూడా ఈ కార్యక్రమాన్ని ఈ కొత్త పద్ధతిని అయితే తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనపడ్డాయి. ఏదైనప్పటికీ కూడా చంద్రబాబు అంటేనే ఒక విజనరీ. ఆ విజనరీకి సంబంధించి ఆయన తీసుకునే ప్రతి నిర్ణయం కూడా టెక్నాలజీతో ముడిపడి ఉన్నటువంటి నేపథ్యంలో మరింతగా కూడా రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు పొలిటికల్ క్రిటిక్స్ సైతం. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికృష్ణ.